హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 880 పాయింట్ల నష్టంతో 79,454 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 265 పాయింట్ల నష్టంతో 24,008 దగ్గర క్లోజ్ అయింది. వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ 770 పాయింట్ల నష్టంతో 53,590 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో ఓపెనింగ్ మాత్రము చాలా డీప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికి కూడాను అక్కడి నుంచి రీట్రేస్ అవుతూ సుమారుగా 24,100 లెవెల్స్కి మరలా ఒకసారి టచ్ చేసుకుంటూ వచ్చి కన్సాలిడేట్ అవుతుంది. రోజు మొత్తం కూడాను కంప్లీట్గా కన్సాలిడేషను ఏదైతే డౌన్ సైడ్ ఉందో ఆ డౌన్ సైడు అప్ సైడు ఆ రెంటి మధ్యలో కన్సాలిడేట్ అవుతూ ఉంది ఈరోజు మార్కెట్. ఓకే, సో ఎక్కువగా డ్రాప్ అవ్వలేదు మార్కెట్. విపరీతమైన ఏది 3%, 4% ఇంత హై అండ్ యాక్టివిటీస్ నడుస్తున్నా కానీ మన బోర్డర్ సైడ్ మన మార్కెట్స్ మాత్రము అంత అన్రీజనబుల్గా ఏమీ పూర్తిగా కింద పడిపోలేదు. 500-600 పాయింట్లు అయితే కోల్పోలేదు. ఒక 265 పాయింట్స్ అంటే 1.1% పర్సంటేజ్ వైజ్గా చూస్తే 1.1% మాత్రమే కోల్పోయింది. అదే చూసాము ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడాను. బ్యాంక్ నిఫ్టీలో కూడాను ఓపెనింగ్ చాలా లోలో ఓపెన్ అయినప్పటికి కూడాను అక్కడి నుంచి రికవర్ అవుతూ మరలా ఆ అప్ సైడే, సో ఆల్మోస్ట్ 53,700, 53,800 లెవెల్లో ఎక్కువసేపు కన్సాలిడేట్ అవుతూ వచ్చింది ఈరోజు మార్కెట్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి 53,600 లెవెల్స్లో క్లోజ్ అయింది, కానీ 770 పాయింట్ల నష్టంతో అంటే 1.4% నష్టంతో క్లోజ్ అయింది. కానీ బట్ ఓవరాల్గా ఈరోజు మీరు చూస్తే కనుక కంప్లీట్గా కన్సాలిడేషన్లో ఉంది. మీరు ఇండిసెస్ పరంగా చూస్తే అంటే సెక్టార్ వైజ్గా చూస్తే సెక్టార్ పర్ఫార్మెన్స్లో మీకు కొన్ని సెక్టార్స్ మీడియా అంటే ఈరోజు లైమ్ లైట్లో ఉంది. సో మిడ్ క్యాప్ చూడండి, మీరు ఎంత వాలటైల్ మార్కెట్లో కూడాను మిడ్ క్యాప్ అంత హెవీ రెడ్లో క్లోజ్ అవ్వలేదు. సో ఇన్ఫ్యాక్ట్ మిడ్ క్యాప్ 4 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. 74 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 93 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. నిఫ్టీ ఇండిసెస్లో మాత్రము మీకు హెవీ సెల్లింగ్ కనపడుతుంది, కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో అంత హెవీ సెల్లింగ్ లేదు. మీ పోర్ట్ఫోలియో ఈరోజు అంత హెవీగా పడుండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. నా పోర్ట్ఫోలియో అయితే మార్నింగ్ అవర్స్లో ఆల్మోస్ట్ 3% ఒకసారి ఫాల్ అయింది, కానీ అంటే ఓపెనింగ్ 3% ఫాల్ వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి 0.3% అనుకుంటాను, లేదంటే 0.4% నెగిటివ్గా క్లోజ్ అయింది అంతే. సో ఓవరాల్గా పర్వాలేదు. ఈరోజు ట్రేడింగ్లో ఎక్స్పెక్ట్ చేసినంత హెవీ లాసెస్ మాత్రము కనిపించలేదు మన పోర్ట్ఫోలియో సంబంధించి. ఇండిసెస్లో బాగా నెగిటివ్గా 260 పాయింట్స్ నిఫ్టీ ఉంది, కానీ బట్ మీరు ఒకసారి నిఫ్టీ 100 స్మాల్ క్యాప్ చూస్తే స్మాల్ క్యాప్ 250 జస్ట్ 0.6%, ఎఫ్ఎంసీజీ 0.69%. రియల్గా నిఫ్టీ మిడ్ క్యాప్ చూద్దామండి. నిఫ్టీ మిడ్ క్యాప్ చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 400 0.21%, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 చూడండి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 53,223 5 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇది ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఓకే, సో మిడ్ క్యాప్లో అంత హెవీ సెల్లింగ్ అయితే లేదు ఈరోజు మార్కెట్లో. ఓకే, మనం మార్కెట్లో రోజు గమనించినట్లుగానే ఈరోజు ఎక్కువసేపు ఏ లెవెల్లో ట్రేడ్ అయింది మండేకి. సో మండేకి ఏ విధంగా మనము లెవెల్స్ చూసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ చార్ట్ ఈరోజు క్యాండిల్. సో ఈరోజు క్యాండిల్ చూస్తే మీకు అంటే లోయర్ సైడ్ క్లోజ్ అయింది, కానీ బట్ ఓవరాల్గా చూస్తే 24,000 అబోవ్లో క్లోజ్ అయింది. మనం ఏదైతే లెవెల్ కొద్ది రోజులుగా లెవెల్ మాట్లాడుకుంటూ ఉన్నామో 23,825, 23,850 లెవెల్స్ అని, ఆ లెవెల్ని కూడా టచ్ చేయలేదు. ఇంత హెవీ సెల్లింగ్ అంటే రాత్రి పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా కేర్ఫుల్గా నీట్గా హ్యాండిల్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. సో దాంతో మన ఇండియన్ ఆర్మీ మీద కాన్ఫిడెన్స్ అన్న కావచ్చు, లేదంటే నిన్న హెవీ సెల్లింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ లేదంటే లాస్ట్ 45 మినిట్స్ హెవీ సెల్లింగ్ ఉంది మార్కెట్లో అని చెప్పి నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అంత సెల్లింగ్ వచ్చిన తర్వాత కూడాను మన ఎఫ్ఐఎస్ చూసారా, ఎఫ్ఐఎస్ కంప్లీట్గా బై సైడ్ ఏమన్నారు. నిన్న కూడా 2,350 కోట్లు సంథింగ్ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు క్యాష్ మార్కెట్లో. సో
ఎఫ్ఐఎస్ మాత్రము కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అయి ఉన్నారు. మన మార్కెట్ లాస్ట్ 17 సెషన్స్గా మన మార్కెట్లో పర్చేజ్ చేస్తూనే వస్తున్నారు. సో ఆ సపోర్టే మన మార్కెట్కి ఎక్కువగా బలంగా పనిచేస్తుంది. సో దాంతో మన మార్కెట్స్ ఈరోజు కొద్దిగా 24,000 లెవెల్స్ని నిలబెట్టుకోగలిగింది క్లోజింగ్ టయానికి. ఓకే, సో రేపటికి మన మార్కెట్ అంటే మండేకి మనం ఏ లెవెల్స్ చూడాలి అంటే లోయర్ సైడు 23,850 మనకది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 23,850 కంటే లోయర్ సైడ్ వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ వీకెండ్లో కనుక మరలా ఇంకా ఏదైనా షెల్లింగ్ జరిగి కాస్త విపరీతంగా ఇబ్బంది ఎదురైతే తప్ప, ఒకవేళ ఎదురైందనుకోండి మనకి ఈ లెవెల్ వరకు 23,200 ఆ లెవెల్ వరకు ఒకసారి ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇంకా సెల్లింగ్ ఇంటెన్సిఫై అయితే, ఏది మార్కెట్లో సెల్లింగ్ కనుక ఇంకా ఇంటెన్సిఫై అయితే 23,200 ఒకసారి చూసే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ మార్కెట్ 23,850 కంటే కిందకు వస్తుందని చెప్పి నేను అనుకోను. ఓకే, ఇది నా అభిప్రాయం మాత్రమే. సో మీ అభిప్రాయం మీరు ఏర్పాటు చేసుకోండి. బట్ మనము చార్ట్స్ చూసేదాన్ని బట్టి మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. 23,850 అనేది మనం లోయర్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ అది క్రాస్ చేసి కిందకు వస్తే కనుక ఇంకా లోయర్ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అప్ సైడ్ చూడాలంటే మనం ఇంతకుముందు వరకు 23,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటున్నాము. ఈరోజు స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయిపోయి కిందకు వచ్చేసి క్లోజ్ అయింది, 24,000 క్లోజ్ అయింది. సో 24,200 అనేది మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. ఇంతకుముందు ఏదైతే సపోర్ట్గా పనిచేసిందో మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు అదే లెవెల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇంతకుముందు సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. 24,200 ఇంతకుముందు సపోర్ట్ కదా, ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అది నిఫ్టీకి సంబంధించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఒకసారి. క్విక్గా బ్యాంక్ నిఫ్టీ చూసి ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక విచిత్రమైన క్యాండిల్ ఏర్పడింది. సో మీరు బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనం ఇంతకుముందు ఈ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నాము. ఏది షూటింగ్ స్టార్ క్యాండిల్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఓపెన్ ఎక్కడైందో సుమారుగా క్లోజింగ్ కూడా అక్కడే అయింది. సో ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వచ్చింది. ఇప్పుడు 2 మే వచ్చింది, మరలా ఒకసారి 9th మే వచ్చింది షూటింగ్ స్టార్. సో మనం నిన్న వీడియోలో మనము లెవెల్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోవాలనుకున్నామంటే 53,600 నుంచి 54,600 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే అవకాశం ఉంది అనుకున్నాము. సో ఈరోజు క్లోజింగ్ కూడాను ఎక్కువసేపు మూవ్ అయింది కూడా 53,500 నుంచి 54,000 మధ్యలో ఈరోజు ఎక్కువసేపు మూవ్ అయింది. అంటే కంప్లీట్గా ఆ లెవెల్స్ అంటే హై కానీ లో కానీ 54,080 నుంచి 53,500. సో ఆ లెవెల్స్కి ఈరోజు ఎక్కువసేపు మూవ్ అయింది. ఓకే, సో ఈరోజు షూటింగ్ స్టార్ ఏర్పడింది కాబట్టి నేను అనుకోవటము రేపు ఏదన్నా ఇట్లానే నెగిటివ్గా కనుకుంటే మార్కెట్, ఇది మన బోర్డర్ టెన్షన్స్ ఎట్లానే ఉంది నెగిటివ్గా కనుకుంటే మరలా ఒకసారి 53,000 52,800 ఆ లెవెల్ని ఒకసారి టచ్ చేసే అవకాశం మాత్రం కనపడుతుంది. సో లేదు మనకు మార్కెట్లో రివర్స్ అవుతున్నాయి అనుకుంటే ఈ 54,000 అనేది మనకు రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఓకే, సో 54,000 అనేది రెసిస్టెన్స్ ఉంటుంది, 52,800 52,900. సో ఈ రేంజ్ అనేది మరలా ఒకసారి ఇప్పుడు ఈ రేంజ్ చూసారా, ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ఇక్కడ చూడండి, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ సైడ్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అయింది కదా, ఆ కన్సాలిడేషన్ రేంజ్ అనేది మరలా ఇంకొకసారి కన్సాలిడేషన్ రేంజ్ తీసుకునే అవకాశం ఉంది ఈ ఏరియాలో కూడాను. అంటే 52,800 నుంచి 54,000. సో ఈ రేంజ్ అనేది మనం మండేకి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది ఏదన్నా కన్సాలిడేషన్ అయ్యే పరిస్థితుల్లో అయితే. లేదు ఇదంతా సబ్డ్యూడ్ అయిపోయింది, మార్కెట్లో ఇప్పుడు ఏం టెన్షన్స్ లేవు అనుకుంటే మళ్ళీ 54,000 కంటే అబవ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. 54,000 కంటే అబవ్ మూవ్ అయితే మళ్ళీ 54,000 నుంచి 55,000 రేంజ్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే 54 నుంచి 52,800కి షిఫ్ట్ అయినట్టు, లోయర్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాల్సినవి మండేకి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.